భగత్ గారు ఇంగ్లాండ్ దేశానికి వర్తమానం అందించడానికి వెళ్తూ ఉన్నారు వారి టీంతో. విమానం వెళ్ళిపోయింది. ఎయిర్పోర్ట్లకు అడుగు పెట్టగానే విమానం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ టీం అందరు మాట్లాడుతున్నారు, రాయ్ గారు విమానం వెళ్ళిపోయింది ఏంటి అంటే, ఆగండి నేను ప్రార్థన చేస్తా, విమానాన్ని దేవుడు తెప్పిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అక్కడే నిలువు మోకాలేసి ఎయిర్పోర్ట్లో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించారంట భగత్ గారు. మోకరించి నిలువు మోకాలేసి, ప్రభువా నీ చిత్తమైతే నన్ను ఇంగ్లాండ్ దేశానికి నడిపించు. అక్కడ తండ్రి అనేక మందికి సువార్త ప్రకటించడానికి భారము కలిగి ఇంగ్లాండ్ దేశానికి నేను బయలుదేరాను ప్రభువా. నీ చిత్తమైతే ప్రభువా యేసు నామములో ఆ వెళ్ళిపోతున్నటువంటి విమానము తిరిగి వచ్చును గాక అని చెప్పి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఇంగ్లాండ్ దేశానికి రాని ఆమె ఏం చేసిందంటే, ఆ ఉంగరం మర్చిపోయిందంట, డైమండ్ మర్చిపోయిందంట. ఆ పైలట్ దగ్గరికి వెళ్ళి, సార్ మీకు ఎంతైనా ఇస్తాను సార్, నాకు చాలా ప్రెస్టేజ్ ఇష్యూ, నేను అది ఉంగరం మర్చిపోయాను, దయచేసి ఫ్లైట్ తిప్పండి అని చెప్పగానే ఫ్లైట్ వెనక్కి తిప్పారంట. వెనక్కి తిప్పి రాగానే అనౌన్స్మెంట్, భగత్ గారు మీ ఫ్లైట్ వెనక్కి వచ్చింది, వెళ్ళి విమానం ఎక్కండి అని అనౌన్స్మెంట్ వచ్చిందంట. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ప్రార్థనకున్నటువంటి పవర్ అది. ఈరోజు నీ జీవితంలో కూడా ఇక అయిపోయింది, ఇక లేదు, ఇక నేను నా వల్ల కాదు అనే విషయం ఏదైనా కావచ్చు, అయిపోయినది ఏదైనా ప్రారంభించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు కన్నీరు గార్చి దేవుని మందిరంలో చేసే ప్రార్థన ఏదైనా నిరార్థకము కాదో. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి నా దేవుడు విలువిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు చెల్లి నాకు ఇక పిల్లలు పుట్టరని, నువ్వు అనుకుంటున్నావు తల్లి నా కూతురు వివాహం కాదని, నువ్వు అనుకుంటున్నావు తల్లి నీ కుమారుడు వివాహం కాదని, నువ్వు అనుకుంటున్నావు నా బిడ్డలకు ఉద్యోగాలు రావని. కానీ ఎవరెవరైతే చీప్గా చూశారో వారందరి ముందు సాక్షీకరముగా నా యేసయ్య నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను లేవనెత్తే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేవనెత్తాలి అంటే పక్కింటోళ్ళ చేతిలో లేదు. లేవనెత్తాలంటే సేవకుల చేతిలో లేదు. నిన్ను దేవుడు లేవనెత్తాలంటే నీ చేతిలోనే ఉంది. నీ పిల్లలను దేవుడు లేవనెత్తాలంటే నీ చేతిలోనే ఉంది. నీ కుటుంబాన్ని లేవనెత్తాలంటే నీ చేతిలోనే ఉంది. అయ్యా లేవనెత్తు ప్రభువా. భగత్ గారికి ఒక్కరికే దేవుడు కాదండి. ఒక్కరికే దేవుడా? నో. ఈరోజు ప్రార్థన అనేది చాలా మందికి స్టెఫెన్ టైర్ ఐడియా ఉందా? స్టెఫెన్ టైర్ ఎప్పుడు పంచర్ అయితే ఏమంటాడు డాడీ? ఎప్పుడు పంచర్ అయితే అప్పుడు మారుస్తారు స్టెఫెన్ టైర్. పంచర్ కాగానే ఖతం. వెంటనే రే స్టెఫెన్ టైర్ ఉందా? ఉందండే. స్టెఫెన్ టైర్ తీ. పంచర్ అయినప్పుడే స్టెఫెన్ టైర్ గుర్తుకొస్తుంది. ప్రార్థన అనేది స్టెఫెన్ టైర్ లెక్క ఉండకూడదండి. ప్రార్థన అనేది స్టీరింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అనేది స్టీరింగ్. ఎప్పుడైతే ప్రార్థన స్టీరింగ్ వదిలేస్తామో అప్పుడు ఏమైపోతుంది? కొలాప్స్ అయిపోతుంది జీవితం. ప్రార్థన అనేది స్టీరింగ్ లాంటిది, స్టెఫెన్ టైర్ లెక్క మనం యూజ్ చేయదు. ప్రార్థన అనేది స్టీరింగ్ లాంటిది. ఎప్పుడైతే స్టీరింగ్ వదిలేస్తామో చచ్చిపోతాం. ఆత్మీయ జీవితంలో చచ్చిపోతాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రార్థనని నీవు స్టెఫెన్ టైర్ లెక్క ఆపద రాగానే యేసయ్యా యేసయ్యా అంటున్నావా? అప్పులోడు ఇంటి ముందుకు రాగానే యేసయ్యా యేసయ్యా అంటున్నావా? నో. ఊడుస్తూ కూడా యేసయ్యా యేసయ్యా అనాలి. ఆమేన్. గిన్నెలు దోముతూ కూడా యేసయ్యా యేసయ్యా అనాలి. కొట్టాల గట్టిగా చెప్పండి. ఆమేన్ అనాలి. హల్లెలూయా. గిన్నెలు దోముతూ యేసయ్యా యేసయ్యా, నడుస్తూ యేసయ్యా యేసయ్యా, కార్ డ్రైవ్ చేస్తూ యేసయ్యా యేసయ్యా, ఏ పని చేసినా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. భగత్ గారు ఒక ప్రాంతానికి వర్తమానం అందించడానికి వెళ్ళాడు. ఒక ప్రాంతానికి వర్తమానం అందించి వస్తున్నాడు. తిరుగు ప్రయాణంలో తన దగ్గర డబ్బులు లేవు. ఏం లేవు?
డబ్బులు లేవు. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినాడు. ట్రైన్ టికెట్ తీసుకోవడానికి తన దగ్గర డబ్బులు లేవు. ప్రభువా మీరు వెళ్ళమంటే వెళ్ళాను, వాక్యం చెప్పమంటే చెప్పాను, రైల్వే స్టేషన్కి వెళ్ళమంటే వెళ్ళాను. ఇక్కడికి రాగానే ట్రైన్ అనౌన్స్మెంట్ అవుతుంది ప్రభువా, మరి నా దగ్గర డబ్బులు లేవు ప్రభువా అంటే, నువ్వు ఊరుకనే ఉండు అన్నాడంట దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేశాడు. ఆ టికెట్ ఎక్కడైతే ఆ హాల్ ఉందో అక్కడ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడంట. ఒక వ్యక్తి వచ్చి, పాస్టర్ గారు మీరు బాక్సింగ్ గారు కదా? అవునండి. అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే నా జీవితంలో అద్భుతం జరిగింది. మీకు కానుకిద్దామని ఎప్పటి నుంచో తిరుగుతున్నానండి బాబు, ఎప్పటి నుంచో నేను కానుకిద్దామని తిరుగుతున్నాను. అయ్యగారు ప్లీజ్ అండి కానుక తీసుకుంటారా మీరంటే, అయ్యా తప్పకుండా కానుక తీసుకుంటానయ్యా అని చెప్పాడు. కానుక తీసి చేతిలో పెట్టాడు. ఆ బిడ్డకు ప్రార్థన చేశాడు. ఆ కానుక తీసి చూశాడంట. ట్రైన్ టికెట్ ఎంతనో ఖచ్చితముగా అంతే దేవుడు కానుకను పంపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టారు. హల్లెలూయా. టికెట్ తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఘనపరిచాడు. ఈరోజు ప్రార్థన ద్వారానే ఈరోజు ప్రపంచమంతా బాక్సింగ్ గారు సంఘాలు కట్టగలిగాడు. ప్రార్థన ద్వారానే హోసన్నా మినిస్ట్రీస్ కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్క మినిస్ట్రీస్ ఈరోజు ప్రపంచానికి పరిచయం అయిందంటే కేవలం ప్రార్థన. యేసన్న గారి సాక్ష్యం వింటే అద్భుతం అండి. గుడారాల పండగ 20 మందితో ప్రారంభించాడు. గుడారాల పండగ ఎంతమందితో? 20 మందితో ప్రారంభించేది. కానీ ఈరోజు కొన్ని లక్షల మందితో గుడారాల పండుగలు జరుగుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు యేసన్న గార్చిన ప్రతి కన్నీలు, ఆనాడు యేసన్న గారు ఉన్న ప్రతి ఒక ఉపవాసం వృధా కాదు. ఆనాడు యేసన్న గారు ఉపవాసం ఉంటుంటే 40 రోజులు ఉపవాసం ఉంటుంటే అందరూ ఈయన దగ్గర జనాలే లేరు కదా, ఎన్ని నిందలు పడ్డాడని యేసన్న గారు. మొన్నటి వరకు కూడా, చనిపోయే ముందు కూడా ఎన్నో నిందలు, భయంకరమైనటువంటి నిందలు, మామూలు నిందలు కాదు, భయంకరమైనటువంటి నిందలను భరించాడు. ఎవరు? యేసన్న గారు. కష్టాలు రాకుండా, కన్నీళ్ళు రాకుండా, నిందలు రాకుండా, అవమానాలు రాకుండా పరిచర్య దీవించబడదు. మనము దీవించబడం, ఆశీర్వదించబడం. ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఎక్కువ ఉపవాసాలు ఉంటారో వారి మీదనే నిందలు ఎక్కువ వస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి.